అమ్మా ఆదమ్నగర్ భూపాలపల్లి మండలం. ఆదమ్నగర్ భూపాలపల్లి మండలం. ఏ సమస్య మీద వచ్చిన వీడికి? భూమి సమస్య ఏమైంది? ఎన్ని ఎకరాలు? ఆదమ్నగర్ ఏరియాలో 9 ఎకరాల 17 గుంటలు. ఇక కరీంనగర్ ఏరియాలో 11 ఎకరాలు. వాడి మీద కంప్లైంట్ ఇచ్చిన, దీన్ని రాసి పెట్టిన. కంప్లైంట్ ఇచ్చినావా? వాడు దాంట్లోనే రాసి కలెక్టర్కి ఇస్తే ఎప్పుడు తీసుకున్నాడు, ఇదివరకు ఏం చేస్తలేడు. బాగా మిత్ర ఏం చేస్తలేడు. 2022 11 నెల 1వ తారీఖు అయితే ఇదివరకు కూడా చేయలేదు. విన్నావా? ఎంత వయసు ఉంటుంది అమ్మా నీది? నాకు 75 వెళ్ళి 79 పడ్డాయి మొదటికి. 75 శివరాత్రి నాడు. శివరాత్రి నాడా? ముసలి తాత ఏడున్నాడు? అక్కడ కోర్టుకు పోయినా చెప్పలేయాలి. నీతో పాటు రాలే తాత? ఇక కోర్టుకు ఆయన తీసుకుపోమంటే ఆయన తీసుకుపో, నేను రానని చెప్పిన. మళ్ళీ ఎట్లా వచ్చి వీడికి? బస్సులో వచ్చిన. బస్సులో వచ్చినావా? ఎప్పుడు ఎక్కిన బస్సు ఆడ మీ ఊరికి నుంచి? మా ఊరికి నుంచి మంగళవారం వచ్చిన. మంగళవారం వస్తే సార్ కలవలే, మీటింగ్ పోయిండట. మళ్ళా వాళ్ళే పోలీసు వాళ్ళని ఎక్కించి తోలింది. అది జేబీఎస్ బస్ స్టాండ్. జేపీఎస్ ఆడు నడవంతా అందించి నా కాలు కూడా కుదరలో తీసుకుపోవాలి. నన్ను అద్ద నడవంతా అందించి నా కాలు కూడా లోపల అధికారులు కలిసినావా? లోపల కలిసినావా అధికారులనే? ఏమన్నారు అధికారులు? ఇదే రాసుకున్నా, కంప్లైంట్ రాసుకున్నావా? మళ్ళీ ఇప్పుడు ఊరికి పోతావా నువ్వు? నా పని అయినాక పోతా. అప్పటిదాకా పోవు. మళ్ళీ ఎక్కడ ఉంటావు? ఇక్కడనే ఉంటా. ఇక్కడంటే ఇక్కడ మీ చుట్టాలు ఉంటారు ఇక్కడ? బలగం ఉందా? ఇగో మా చెల్లె బిడ్డ ఉన్నది ఆర్టిస్ట్ కాలేజ్ గట్కేశ్వర్లో. చెల్లె కొడుకున్నాడు. నా మనవరాలు కూడా గట్కేశ్వర్లో ఇల్లు కొట్టుకున్నది. ఉప్పుల రింగ్ రోడ్ కాడ ఉండే కిరాయికి అలా ఇల్లు కొనుక్కున్నాడు. మా మనవాడు మన బ్యాంకులో పనిచేస్తాడు. 1,00,000 పైన వస్తాయి. అయ్యో బిడ్డ 81 నుంచి బిడ్డ. 81 నుంచి అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మీకు ఐడియా ఉందా? 43 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నావా? పోయిన ప్రభుత్వం వచ్చినప్పుడు కేసీఆర్ దగ్గరికి పోలేదా? కేసీఆర్ చేసాడు. నన్ను అపార్ట్మెంట్ ఇవ్వలేట రమ్మని చెప్పి అట్లా అపాయింట్మెంట్ హరీష్ రావు కలిసి కేసీఆర్ కలిసి అపార్ట్మెంట్ ఇవ్వాలి అట్లా. అయ్యో మాకేమన్నా న్యాయం చేస్తాడని నేను అనుకుంటే అపార్ట్మెంట్ ఇవ్వాలి. సచివాలయానికి 2 సార్లు పోయినా, మా కేసీఆర్ భవన్ 2 సార్లు పోయినా, ప్రగతి భవన్కి 2 సార్లు పోయినా. 2 సార్లు వచ్చిన ప్రగతి భవన్కి. 2 సార్లు వస్తే ఓసారి వస్తే లేడు, ఇటో పోయిందట. నిజంగా సీతక్క నాకు తెలుసు. నాకా నర్సాపురం పెళ్లికి పోతే పెళ్లికి వచ్చింది, గయ్యోళ్ళ పెళ్లికి వస్తే సీతక్క దండం పెట్టిన సీతక్క. ఇక మళ్ళీ తర్వాత మళ్ళీ కలెక్టర్ ఆఫీసులో ధర్నా చేసింది. అప్పుడు కలిసి మళ్ళీ ఒకసారి వచ్చింది. 3 సార్లు వచ్చింది. నా భూమి నాకు కావాలి, నా పట్టాల భూమి నాకు ఇప్పియాలి, అంతే వాడిని తొలగియాలి. కొడుకులు బిడ్డలు ఎవరు లేరా? ఎవరు తీసుకురారా? లేకపోతే ఎక్కడో అక్కడనే ఉంటే ఎవరు అత్తరు? నువ్వే చెప్పు. ఎందుకు రారు? వాళ్ళు అయ్యలే పర్వానా తీసేసులా. వాళ్ళు ఎట్లా కొట్లాడేది నీకోసం కాదు కదా, వాళ్ళ కోసం కదా. అయినా మంచిదే. అది నేను కదా మొదటి నుంచి సమస్య. నేనే సాల్వ్ చేయాలి. తాతకు సంతకం అంతనే వస్తుంది, రాదు. ఇంటి ఎవ్వలకు రాదు. ఇంటి లెక్కలు వంట లెక్కలు అన్నీ నేనే చేసేది అట్లా. అంటే మొత్తానికైతే లోపల కలిసి మాట్లాడినాం. అధికారులకైతే మెమోరాండం ఇచ్చినావా? పత్రం ఏమైనా ఇచ్చినావా? పంపించిండు వాట్సాప్. పంపించిందా వాట్సాప్? అంటే ఏమనుకుంటున్నావు? అవుతుంది అనుకుంటున్నావా కాదనుకుంటున్నావా? అవుతుందని వచ్చిన కదా. ముళ్ళ కంచెలు తీసేసిండ్లనే చెప్పు బట్టే. మంగళవారం శుక్రవారం వాట్సాప్ లో ముళ్ళ కంచెలు తెలుసా నీకు? అందులో నుంచే ఫోన్ ఇవ్వలేదంటే తెలుసా అంటాను. నాకు టీవీ ఉన్నది, 24 గంటలు టీవీ మోగుతుంది. మా ముసలాయనే
నేనేమో సీరియల్ ఒక రాత్రి పూటనే పెట్టుకుంటా. ఏం సీరియల్ చూస్తావు? ఈటీవీ సీరియల్ ఈటీవీయా? ఈటీవీ న్యూస్ చూస్తా. ఇక ఎప్పటికి V6 పెట్టుకుంటాడు. V6 ఎందుకు? V6 V6 పెట్టుకుంటాడు, తెలంగాణ పెట్టుకుంటాడు. ఏది వాటి అదే పెట్టు అంటాడు. ఆయనకు పెట్ట కూడా రాదు. నువ్వే పెట్టాలి. నేనే పెట్టాలి. అంటే మీ ఇద్దరు వండుకొని తింటారా ఇంట్లో? ఎందుకు పిల్లలు తింటారా? మాది పెద్దిల్లే బిడ్డ, 6 తులాల ఇల్లు. అవును. 6 తులాల ఇల్లు ఎంత కూడా 3 రూములు ఉంటాయి. మాది ఎక్కడో అక్కడ పెట్టి మాది బస్ స్టాండ్ ఇంటి ముందట. అయితే మనిషికి 18 ఫీట్ల గుడి వచ్చింది. అందులోనే ఇల్లు కట్టుకున్నారు, డాబా పోసుకున్నారు. ఒక్కడు డాబా పోసిండు, హనుమకొండ ఉన్నాడు. ఎంతమంది కొడుకులు ఎంతమంది బిడ్డలు? 6 కొడుకులు, 2 బిడ్డలు, ఒక్క కొడుకు చచ్చిపోయాడు. అంటే ఇప్పుడు సమస్య తీరేదాకా ఇక్కడనే ఉంటావా ఇప్పుడు? కోడలు హోటల్ చేసుకుంటాయి. హైదరాబాద్లో 2 ఉంటాయి కోడలు కొడుకులు. 2 ఉంటే ఒక్కడు హైదరాబాద్ ఉంటుంది చిన్నోడు. అక్కడ హోటల్ చేసుకొని ఇంత పెళ్లి చేసుకోని అని చెప్తే అమ్మతో ఉంటాడు. మీ వాళ్ళకి తెలుసా నువ్వు ఇట్లా వచ్చినావని చెప్పేసి? ఇప్పుడు మీరు చెప్పలేదా? తాతకి ఇట్లా అత్తకెరికే అది పోతాడన్నదని తెలుసు ఆయన. నేను అక్కడికి పోతానంటే కుర్రపాట అన్న సూర్య అన్నది 80,000 తీసుకున్నది. ఆమె దగ్గరికి పోయి సమస్య పెద్ద లాయర్లా కలిసి నాకు మకాలా తీయలే, ఏది ఇయ్యలేదు, ఇట్లా చేసిండు మురళికి ఇట్లా అని చెప్పిన. పెద్ద లాయర్లా కలిసి 3 రోజులు కొట్లాడితే నాకు అది వచ్చి మళ్ళా లేదు పూజకు పోయింది. వచ్చి నాకు మకాలా కాగితం పెట్టించింది. నేనే పచ్చ కాగితం ఇచ్చిన. అంటే మీ ఇంట్లోకే తెలుసా నువ్వు వచ్చినావని? ఇప్పుడు నాకు బాగా చెప్పలేదా? అవునవును. వరంగల్నే ఉన్నా చెప్తాను. వరంగల్లో ఉన్నా అని చెప్తావా? మొన్న వరంగల్నే ఉంటుంది. వరంగల్ నుంచి మళ్ళీ నేను సరే 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 పెద్దవాళ్ళు ఈ సమస్య త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇంకా మంచి ఇంటికి వెళ్ళిపో.